కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో ఇప్పుడున్న ప్రపంచంలో మనకి ప్రతి ఒక్కరికి అవసరమైంది బోన్ హెల్త్ అనమాట. సో ఒక రూమర్, ఒక మిత్ అయితే వింటున్నాం. మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన స్పైన్ దెబ్బతింటుంది, అందరూ ఇలా షేప్ అవుట్ అయిపోయి ఉన్నారు, ఇలా బెండ్ అయి ఉంటున్నారని చెప్పి. దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు ఆర్థోపీడిక్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు, మాట్లాడతారు. సార్ నమస్తే. హాయ్, నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నా. మీరు? చాలా బాగున్నాను సార్. Nice. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేనండి, మొబైల్ యూజేజ్ అనేది ఈ రోజుల్లో ఎవరిని మనం కట్టడి చేయలేం, అంత అలా ఇన్వాల్వ్ అయిపోయింది, ఇది ఒక పార్ట్లా అయిపోయింది బాడీలో. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నారు, స్క్రోల్ చేసినంతసేపు ఇంక ఇలా చూస్తూ ఉన్నారు బెండ్ అయ్యి. సో దీనివల్ల మన పోస్చర్ ఇలాగే ఉండిపోతుంది అని చెప్పి అందరూ అంటున్నారు. అది మనం మళ్ళీ మార్చలేమని కూడా అంటున్నారు. సో ఇది ఎంతవరకు మిత్ సార్? ఒకవేళ ఇది ట్రూ అయితే మాత్రం కరెక్ట్ ఎలా చేసుకోవాలి? బేసిక్ ఏంటంటే అండి, ఎక్కువసేపు మనము 10 మినిట్స్ ఇప్పుడు ఇలాగ మెడ వంచి కనుక ఫోన్ కానీ బుక్ కానీ చూసామనుకోండి, ఇక్కడ సర్వైకల్ స్పైన్ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో సైన్స్ ఏం చెప్తుందంటే, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఏదైనా మీరు ఫోన్ చూసేటప్పుడు కానివ్వండి, బుక్ చదివేటప్పుడు కానివ్వండి, ఐ లెవెల్లో చూడాలి, ఇలా చూడాలన్నమాట. ఓకేనా? ఇలా చూసినప్పుడు మనకి మెడ మీద అంత లోడ్ పడదు. ఇలా కనుక చూస్తే ఎనార్మస్ లోడ్ పడి మీరు ఒక్క 5 మినిట్స్ చూడండి, మీకు మెడ నొప్పి వచ్చేస్తుంది. ఓకేనా? సో ప్రతి 10 డిగ్రీస్కి కూడా సర్వైకల్ స్పైన్ మీద ఎనార్మస్ లోడ్ పడి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చూసేటప్పుడు కానివ్వండి, చదివేటప్పుడు కానివ్వండి, ఫోన్ చూసేటప్పుడు ఇలాగ ఐ లెవెల్లో చూడడానికి ట్రై చేయాలి. ఓకేనా? అంటే బేసికలీ పడుకున్నప్పుడు అయితే ప్రాబ్లం ఉండదా సార్? పడుకున్నప్పుడు అయితే మనం ఇలాగే ఉంటాం కదా నార్మల్. పడుకునేటప్పుడు అసలు ఫోన్ చూడడం తగ్గిస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు అది ఎంతసేపు చూస్తాం మన కంట్రోల్లో ఉండదు కదా సార్. సో అందుకని ఐడియల్గా ఏం చెప్తారంటే, పడుకునే అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ వరకు ఫోన్ చూడకూడదని. సో ఇప్పుడు మోడర్న్ ఎరాలో బోన్ హెల్త్ ఎలా ఉందంటున్నారు? బికాజ్ ఒకప్పుడు 60 ఇయర్స్ తర్వాత చూసేవాళ్ళం, 60-70 తర్వాత కొంచెం వంగుని నడిచేవాళ్ళు, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పోస్చర్స్ ఇలాగే ఉంటున్నాయి, ఎక్సెప్ట్ జిమ్ చేసే వాళ్ళు కొంచెం ఇలా ఉంటున్నారు తప్ప నార్మల్ గా నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయి ఉంటారు. సో బోన్ హెల్త్ ఎలా ఉంది సార్ అసలు? ఏమైతుందంటేనండి, బేసిక్గా ఇప్పుడు ఊర్లలో, నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్. లైక్ ఊర్లలో ఏంటి బోరింగ్ వాటర్ తాగుతాం కదా. అప్పుడు కూడా ఆ వాటర్ కోసం 4-5 కిలోమీటర్లు బిందెలు వేసుకొని పరిగెత్తాలి. ఆ వాటర్ బోరింగ్ ట్యాంక్ కొట్టుకొని ఆ వాటర్ తాగేవాళ్ళు. ఇప్పుడు సిటీలో ఎలా అయిపోయిందంటే, అందరి ఇళ్లలో వాటర్ ప్యూరిఫైర్లు వచ్చేసినాయి, చాలామంది ఇళ్లలో. సో ఈ వాటర్ ప్యూరిఫైర్స్లో వచ్చే వాటర్ టీడీఎస్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. టీడీఎస్ అంటారు. ఈ టీడీఎస్ అనేది మామూలుగా 50-150 రేంజ్లో ఉండాలి రఫ్గా. అట్లా ఒక 60-70 అలా మెయింటైన్ అయితే బెటర్ అనమాట. ఓకేనా? సో దానికి ఒక టీడీఎస్ మీటర్ అనేది ఉంటుంది, దాంతో చెక్ చేసుకోవాలి. మనం ఎక్కువ ఈ మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, సో దాంట్లో టీడీఎస్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. సో ఏమవుతుందంటే, బాగా టీడీఎస్ తక్కువ ఉందనుకోండి, 20-30 అలా ఉందనుకోండి, ఆ వాటర్లో మినరల్స్ ఉండవు, బోన్స్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి. సో అలా అని టీడీఎస్ మరీ టూ మచ్గా కూడా ఉండదు, 200, 300, 400 అలా కూడా ఉండకూడదు, లెస్ దాన్ 50 కూడా ఉండకూడదు. సో నేను ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు టీడీఎస్ మీటర్ ఒకటి తీసుకొని మీ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఊర్లలో బోరింగ్ వాటర్ తాగిన వాళ్ళు ఎముకలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు సిటీలో ఈ మినరల్ వాటర్ తాగిన వాళ్ళకి కూడా బోన్స్ గట్టిగా ఎందుకు ఉండట్లేదు అంటే, అసలు ఎలాంటి వాటర్ తాగుతున్నాం మనం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు చూసుకుంటున్నాం కదా, అన్నంలో ప్లేట్లో ఏముందనేది. అట్లాగే మనం తాగే వాటర్లో కూడా అసలు ఏముంది, మనం కరెక్ట్గా మినరల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని ఏరియాల్లో మీరు నమ్మరండి, గ్రౌండ్ వాటర్ హారిబుల్గా ఉంటుంది. కొన్ని ఏరియాలో మీరు నమ్మరు, గ్రౌండ్ వాటర్ హారిబుల్గా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, తినే ఫుడ్లో క్వాలిటీ లేకపోవడం, వాట్ ఎవర్ ఎక్సెట్రా, బోన్స్ కూడా అలానే తయారవుతున్నాయి. దానికి తోడు ఏంటి, ఒబేసిటీ, తర్వాత ఎక్సర్సైజెస్ లేకపోవడము, తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మందులు తీసుకున్న వాటికి వాట్ ఎవర్
డిఫరెంట్ రీజన్స్ వల్ల ఓవరాల్గా కొంచెం ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది. సో ఈ ఎఫెక్ట్ ఎంతైనా బోన్స్ మీద కూడా ఉంది. సో వైటమిన్ డి తగ్గిన వాళ్ళకి కోవిడ్ ఎక్కువ వస్తుందని, వైటమిన్ డి తగ్గిన వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుందని చాలా స్టడీస్లో వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అవర్ వైటమిన్ డి లెవెల్స్ అడిక్వేట్. సో సన్ ఎక్స్పోజరు, తర్వాత అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడడము, వాకింగ్ చేయడము, సో ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తుంటాను నేను. సో అది. సో బేసికల్లీ బోన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇప్పుడు విటమిన్ డి చెప్పారు, అది కాకుండా కాల్షియం కాల్షియం గుర్తొస్తూ ఉంటుంది. కాల్షియం కూడా బోత్ వైటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. బట్ ఇంకా మీరు మినరల్స్ గురించి కూడా ప్రస్తావించారు. మినరల్స్ గురించి ఎవరు ఆలోచించారు? అసలు బోన్ హెల్త్ కి మినరల్స్ కి మిగిలిన వైటమిన్స్ కి అసలు సంబంధం ఏంటి అని అనుకుంటారు. మీరు అవి వాటి గురించి ఏమైనా చెప్తారా? ఇంకా బోన్ హెల్త్ కి ఏమేమి అవసరం ఉంటుంది? మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మెగ్నీషియము, ఫాస్ఫేట్, జింక్, కాపర్ అన్నీ కూడా ఉండాల్సిన లెవెల్స్లో ఉండాలి. ఇప్పుడు చూసారా మీరు సోషల్ మీడియాలో సడన్గా అందరూ మెగ్నీషియం మీద పడ్డారు. మెగ్నీషియం తక్కువ ఉంటే వాళ్ళకి నిద్ర రాదని అన్ని వస్తున్నాయి, కొత్త కొత్త స్టడీస్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ మనం కొత్తగా తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్. మేబీ అంటే మన చేతిలో కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే వాటర్ మనం తాగేది మన కంట్రోల్లో ఉండదు. ఫుడ్ చాలాసార్లు మనం ఇళ్లలో వండుకుంటాం, బట్ ఈ పార్టీలు అవుతున్నప్పుడు కానివ్వండి, లేదా సోషల్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఫుడ్ మన కంట్రోల్లో ఉండదు. వేరే వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం, వాళ్ళు ఎట్లా వండుతారు, ఏం చేస్తారు అనేది కూడా తెలియదు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హోటల్స్ కూడా మన జిహెచ్ఎంసి రైడ్స్లో వాళ్ళు వాడే ఆయిల్ కల్తీ అని, వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి అని చాలా చాలా వచ్చినాయి కదా. సో ఏంటంటే కొన్ని మనం చేతుల్లో ఉండవు కదండి. బట్ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే తాగే వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాటర్ గురించి, వాటర్లో మినరల్స్ గురించి మాట్లాడారు. సో వాటర్ క్వాంటిటీ గురించి మాట్లాడుకుంటే అసలు వాటర్ ఎక్కువ తాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బాగా అవగాహన ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకున్న తాగుతున్నారు. ఒకవేళ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్కి ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం? సార్ వాటర్ తక్కువ తాగితే ముందు మనిషి నీరసంగా ఉంటాడండి. పిక్కలలో నొప్పులు వస్తాయి. అసలు పిక్కలలో నొప్పులు అని చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు నా దగ్గరికి. పిక్కలలో నొప్పులు ఎందుకు వస్తాయి? వాటర్ సరిగ్గా తాగకపోయినా, వైటమిన్ డి తక్కువ ఉన్నా, కాల్షియం తక్కువ ఉన్నా, బి కాంప్లెక్స్ తక్కువ ఉన్నా, డివిటి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, అలాంటి కండిషన్లు ఏమైనా, వెరికోజ్ వెయిన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, రక్తనాళాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, సెల్యులైటిస్ ఏమన్నా ఉన్నా, కాళ్ళు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే బాగా రన్నింగ్ చేసే వాళ్ళల్లో, ఇవి కారణాలు. సో వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల పిక్కలలో కూడా నొప్పులు వస్తాయి. తర్వాత మొహం నీరసంగా ఉంటుంది, ఫేస్ కూడా ఆ గ్లో అనేది ఉండదు. ఇంకోటి వాటర్ సరిగ్గా తాగకపోతే కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో కిడ్నీలు కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎవరు చూసినా చాలామంది కిడ్నీ స్టోన్స్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. మనం ప్రాపర్గా వాటర్ తాగకపోతే ఏమవుతుంది, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. దానికి సరిగ్గా మనం జాగ్రత్తలు తీసుకోకుండా దానికి చేయించుకోవాల్సింది చేసుకోకపోతే ఆ కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి, మళ్ళీ లేనిపోని తలనొప్పులు. సో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి, ఇది వినండి. వాటర్ సరిగ్గా తాగకపోతే మనకి బాడీ ఇచ్చే ఫస్ట్ సైన్ యూరిన్ ఎల్లోగా వస్తుంది. సో మీ యూరిన్ ఎల్లో వస్తుందంటే జాగ్రత్త పడండి, వాటర్ అడిక్వేట్గా తాగండి. మీరు బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా యూరిన్ ఎల్లో వస్తుంది, అది వేరు. నేను అనేది నార్మల్గా మీకు యూరిన్ ఎల్లో కలర్లో వస్తుందంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ తాగండి, ఓకేనా? చాలా మందికి ఏ టైంలో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఎంత తీసుకోవాలి పర్ డే? ఒక్కొక్కరేమో 5 లీటర్స్ అబోవ్ తీసుకోమంటారు, కొంతమంది అంత అవసరం లేదు, 3 to 4 తీసుకున్నా చాలని చెప్పి అంటారు. సో మీరు చెప్పండి, అసలు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్ డే, ఏ టైంలో తీసుకోవాలి? నైట్ టైం తాగడం తప్పని కొంతమంది అంటారు, మార్నింగ్ టైంలో, డే టైంలో తీసుకోమని కొంతమంది అంటారు, లంచ్ తర్వాత తీసుకోమని అంటారు, గ్యాప్ ఉండాలంటారు. ఇవన్నిటి మీద కొంచెం క్లారిటీగా చెప్తారు. సార్ బేసిక్గా ఏం లేదు సార్, ఇప్పుడు పడుకునేటప్పుడు వాటర్ తాగితే నిద్ర రాదు. ఎందుకు? యూరిన్ వస్తుంది. అట్లానే కాదు, అంటే ఇప్పుడు మనకి చదువు నేను ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా బాగా వాటర్ తాగేవాళ్ళం. వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే వాటర్ బ్రెయిన్కి కూడా వెళ్తుంది, బాడీ అంతా వెళ్తుంది కదా. మీరు ఒక లీటర్ వాటర్ తాగితే అదేమవుతుంది, బ్లడ్లో ఎట్లయినా కలుస్తుంది. సో ముందు స్టమక్ పోతుంది, స్టమక్ నుంచి అబ్జర్ప్షన్ అయిపోయి బ్లడ్లో కలుస్తుంది. సో బ్రెయిన్కి వెళ్తుంది, కిడ్నీకి కూడా వెళ్తుంది. సో ఆటోమేటిక్గా మన బాడీ కొంచెం బ్యాలెన్స్ చేసి బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, నిద్ర రాదు. కిడ్నీకి
ఓకే వాటర్ ఎక్కువైపోయిందని టాయిలెట్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనం టాయిలెట్కి వెళ్తాం. అందుకనే పిల్లలకు కూడా పడుకునేటప్పుడు అమ్మ ఒక గంట ముందో 2 గంటల ముందే వాటర్ తాగండి, పడుకునే ముందే మీరు ఎక్కువ వాటర్ తాగితే మీరు సరిగ్గా నిద్ర రాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు. అర్థమైందా? సో అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 గంటలకు పడుకుంటే బెటర్ 8కి ఆపితే బెటర్. రాత్రి 10 గనక పడుకునేటట్టయితే 8-8:30కి వాటర్ తాగడం ఆపేస్తే బెస్ట్. అన్నం తిన్న తర్వాత కొంచెం తాగుతాం, ఒక గ్లాస్ అంతే. ఇంకోటి మీరు అడిగింది ఎన్ని లీటర్లు తాగాలి. సో ఇప్పుడు ఒక మనిషి 60-70 కేజీలు ఉన్నాడు అనుకోండి సార్, రఫ్గా 2.5-3 లీటర్స్ వాటర్ తాగాలి. మరీ ఓవర్గా కూడా తాగకూడదండి, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళ వెయిట్ బట్టి ఆధారపడి ఉంటుంది, ఓకేనా? సో రఫ్గా 60-70 కేజీలు ఉంటే బరువు ఒక 20 ఏళ్ళ పర్సన్, సో రఫ్గా 2.5-3 లీటర్స్ వాటర్ తాగాలి, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇంకోటి, ఇప్పుడు వాడు గేమ్స్ ఆడుతున్నాడు ఎండలో, ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. వానాకాలం చలికాలం ఆటోమేటిక్గా తక్కువ తీసుకుంటారు అలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెసివ్గా జిమ్కి వెళ్ళి డైలీ 1 hour 2 hours వర్కౌట్ చేసే అంత టైం మాకు లేదు, అంత కన్సిస్టెన్సీ లేదు, అంత డెడికేషన్ లేదు. సో అలాంటప్పుడు బోన్స్ హెల్త్ అనేది కాపాడుకోవడం మా బాధ్యత. బోన్స్ బాగుంటేనే మేము బాగుంటాం. సో మీరు ఏం చెప్తారు? తక్కువ టైం పీరియడ్, ఒక 30 minutes మేము కేటాయించగలం సార్. ఆ 30 minutesలో ఏమేం చేస్తే మా బోన్స్ని మేము కాపాడగలుగుతాం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో నేనేం చెప్తానంటే, ఎవ్రీ ఇయర్ 30 ఏళ్ళ పర్సన్ ఎవరికైనా ఒక ఏజ్ 30 దాటిందంటే ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే టైం, మీ బర్త్డే జూలై అయితే జూలైలో మీరు యాన్యువల్ బ్లడ్ చెకప్ చేసుకోవాలి. సో ఈ యాన్యువల్ బ్లడ్ చెకప్లో ఏమేమి ఉండాలంటే సిబిపి, రెగ్యులర్గా కిడ్నీ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు, లివర్ సంబంధించిన టెస్ట్లు, వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ ఉండాలి. అదేంటి సార్ ఎందుకు వైటమిన్ డి అంటే, ఎస్, వైటమిన్ డి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ డి తక్కువ ఉంటే కోవిడ్ ఎక్కువ వస్తుంది అని చాలా స్టడీస్ ఉన్నాయండి. వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ఇండియాలో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ అర్బనైజేషన్ వల్ల, ఈ బిజీ జాబ్స్ వల్ల ఎండల్లో ఎక్స్పోజర్ సరిగ్గా లేదు. పిల్లలు ఆడుకుందామంటే గ్రౌండ్లు లేవు. వాళ్ళు కూడా ఆ స్కూల్స్ కూడా మీకు తెలియదేం కదా, స్కూళ్ళలో గ్రౌండ్లే ఉండవు సగం స్కూళ్ళలో. సన్ ఎక్స్పోజర్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, ఈ సోడాల వల్ల, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. నెంబర్ 2, జిమ్కి వెళ్ళకపోతే కనీసం ఇంట్లో అయినా ఏదైనా సింపుల్ వెయిట్స్ అయినా లిఫ్ట్ చేయొచ్చు, ఓకేనా? ఇది 30s 40sలో ఉన్నవాళ్ళు చేయకపోతే చేయాలి, చేయకూడదని నేను అట్లా చేయాలి. బట్ 50s 60sలో వాళ్ళు చేయాలండి. ఎందుకంటే 50s 60sలో యూ లూజ్ మజిల్ మాస్. సో అందుకని ఎవరైతే 50s 60sలో ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ మినిమం బేసిక్ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి, బేసిక్ వెయిట్స్, ఓకేనా? ఎందుకంటే మజిల్ మాస్ పోగొట్టుకోకుండా ఉండడానికి. తర్వాత యాడిక్వేట్గా వాకింగ్ చేయడం. ఇప్పుడు అందరికీ మనకి స్మార్ట్ వాచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా డైలీ అట్లీస్ట్ ఒక 5-6 వేల స్టెప్స్ వేయగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే, చాలామంది స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల వాళ్ళు ఓన్లీ లైక్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే ఆల్కహాల్ తాగితే లివర్ ఎఫెక్ట్ అవుతుంది అలా అనుకుంటారు. యాక్చువల్గా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల బోన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా క్రానిక్ స్మోకర్కి కాలో చెయ్యో ఇరిగిందనుకోండి, వాళ్ళకి బోన్స్ అతుక్కునే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో బోన్స్ హెల్త్కి అసలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్మోకింగ్ అనేది చేయకూడదు. తగ్గిపోద్దండి, లేదంటే బోన్ మ్యారో ఇలాంటి ఇష్యూస్. స్మోకింగ్ చేసిన పేషెంట్స్లో ఫ్రాక్చర్స్ సరిగ్గా అతుక్కోవు అని చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందండి. సో స్మోకింగ్ అసలు మంచి హ్యాబిట్ కాదు. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా స్మోకర్స్ ఉంటే మీరు తక్షణం స్మోకింగ్ ఆపేయాలి. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి పుండ్లు కూడా సరిగ్గా నయమవు. సో ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది, రక్తనాళాలు డ్యామేజ్ అయిపోతాయి. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ టు బోన్ హెల్త్. ప్యాక్డ్ ఫుడ్స్ తినకూడదు. ఇంకా తప్పదు అంటే ప్యాక్డ్ ఫుడ్స్ తినాలి. ఎందుకంటే ఆ ప్యాక్డ్ ఫుడ్స్లో దే యాడ్ లాట్ ఆఫ్ కెమికల్స్, వి డోంట్ నో. అక్కడ సగం ఏందో కూడా మనకు అర్థం కాదు.
సో ఈ ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల ఏమవుతుంది అంటే బోన్ హెల్త్ పోతుంది. ఓకేనండి. అట్లాగే కూల్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా బోన్స్ డల్ అయిపోతాయి. సార్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. బట్ కూల్ డ్రింక్స్ గురించి నేను ఒకటి విన్నాను, కొన్ని వీడియోస్ చూసాను. అవి ఫేకో రియలో తెలియదు కానీ బ్లాక్ కలర్లో ఉండే కూల్ డ్రింక్ ఎస్పెషల్లీ. సో ఆ కూల్ డ్రింక్లో టీత్ కానీ బోన్ కానీ వేసి ఒక కొన్ని డేస్, ఒక 15 డేస్ 1 మంత్ వదిలేస్తే బోన్ కంప్లీట్గా కరిగిపోతుంది అని చెప్పి ఏదో ప్రూఫ్ చేసినట్టు 15 డేస్ లేటర్ అని చెప్పి అవునండి. చూపిస్తూ ఉంటారు. నిజమా సార్? అంత బోన్ని కరిగించేంత స్ట్రెంత్ ఉంటుందా? నేనైతే పర్సనల్గా టెస్ట్ చేయలేదు కానివ్వండి, బట్ నేను కూడా చూశాను. కొంతమంది కూల్ డ్రింక్స్తో బాత్రూమ్ కూడా క్లీన్ చేస్తున్నారు. అది కూడా ఆ వీడియోలు కూడా చూశాను. అంటే ఈ సోడాలు ఉంటాయి కదా, ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇవి ఉంటాయి ఆ సోడాల్లో. సో దీనివల్ల కూడా బోన్స్ చాలా డ్యామేజ్ అవుతాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లైక్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడము, స్మోకింగ్, ఆల్కహాల్ టోటల్గా స్టాప్ చేయడము, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడము, వాకింగ్ చేయడము, ప్రాపర్గా వాటర్ తాగడము, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, ఎగ్ వైట్స్ తీసుకోవడము, హోల్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. హోల్ ఎగ్ తినకూడదని ఏం లేదు, హ్యాపీగా డైలీ 2-3 తినచ్చు. చాలామంది ఎల్లో తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అనుకుంటారు. 1 to ఎల్లో వైట్స్కి ఏం కాదు, 1 to ఎల్లోస్కి ఏం కాదు. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఆ బోన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకోటి, ఈ మధ్య నేను యాడ్స్ కొన్ని చూస్తున్నా, ఒక చేత్తో బిర్యానీ ఉండాలి, ఇంకో చేత్తో కూల్ డ్రింక్ ఉండాలని. ఇంతకంటే దారుణం లేదు, ఇంతకంటే దారుణం లేదు. అంటే ఇంకా డబ్బుల కోసం ఏదైనా కుచుబి అన్నట్టు అయిపోయింది. ఇంత నాన్ సెన్స్ వీడియో అంటే, అది నాన్ సెన్స్ యాడ్ అంటే వీళ్ళు లిటరల్గా ప్రజల ప్రాణాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్సే ఉంటాయి. ఒక చేత్తో కూల్ డ్రింక్ బిర్యానీ ఉండాలంట, ఒక చేత్తో కూల్ డ్రింక్ ఉండాలంట. ఇటు 2 చేతులతో రేపు హాస్పిటల్కి పోతాడు. సో అది అన్యాయం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తినచ్చు హ్యాపీగా కానీ, బట్ కూల్ డ్రింక్స్ నిజంగా అంత మంచిది కాదు. మీరు కావాలంటే దాని గురించి చదవండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే. అండ్ దానికి తోడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఒకటి, ఈ పబ్ కల్చర్ అని, ఈవినింగ్ అనేసరికి లేట్గా పడుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ప్రొఫెషన్ బట్టి, అంటే సాఫ్ట్వేర్ వాడు ఎక్కువ కూర్చునే ఉంటాడు, సేల్స్ వాళ్ళు పాపం డిపార్ట్మెంట్ కమర్షియల్ అపార్ట్మెంట్స్లో వాళ్ళు నుంచునే ఉంటారు 24 hours. కొంతమంది పాపం ఎక్కువ నడవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది చాలా ఈజీగా బద్ధకంగా ఉంటారు, అసలు బోన్ మూమెంటే ఉండదు, వాళ్ళ హ్యాండ్ మూమెంట్ కానీ బాడీ మూమెంట్ కానీ. సో వీళ్ళ ప్రొఫెషన్ బట్టి, వీళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది? సో ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే సార్, నెక్ అండ్ లో బ్యాక్ ఇష్యూస్ వస్తాయి. సర్వైకల్ అండ్ లంబార్ ఇష్యూస్ లైక్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అవి కామన్. సో ఒక సేయింగ్ ఉంది, ఆఫ్టర్ స్మోకింగ్ సిట్టింగ్ ఇస్ ద న్యూ ఎపిడమిక్ అని చెప్పి. సో ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల స్పైన్ మీద ఎనార్మస్ లోడ్ పడి ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలి, అడిక్వేట్గా వాటర్ తాగాలి. సో వాటర్ తాగినప్పుడు ఆటోమేటిక్గా టాయిలెట్ వస్తుంది కాబట్టి, సో ఆ టాయిలెట్ కోసం వాళ్ళు బాత్రూమ్కి అటు ఇటు తిరుగుతారు. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వాటర్ అలారంలా పెట్టుకొని, ఎవ్రీ 1 అవర్కి వాటర్ అలారం పెట్టుకొని వాటర్ సిప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీరు తిరిగినట్టు ఉంటుంది, కుర్చీలోంచి లేచినట్టు ఉంటుంది, కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుంది, మీ హెల్త్కి కూడా మంచిదే. మీరు ప్రాపర్గా వాటర్ కూడా తాగినట్టు ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్, కూర్చునే పొజిషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే సైడ్ నుంచి చూస్తే ఇయర్, షోల్డరు, స్పైన్, హిప్ ఒక లైన్లో ఉండే విధంగా ఉండాలి. ఏది, కంప్యూటర్ వర్క్ చేసుకునేటప్పుడు ఇలా ముందుకు వంగి చేసుకోకూడదు, ఇలా వెనక్కి వంగి కూడా చేసుకోకూడదు. ఓకేనా అండి. సో కాలు కొంచెం ఎత్తులో పెట్టుకుంటే బెటర్. ఈ ఎల్బోస్ కూడా బాడీకి దగ్గరలో ఉంటే బెటర్. ఇలా పెట్టుకొని టైపింగ్ చేయకూడదు. ఓకేనా. సో ఇలాంటి సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇంకోటి, చూసేది కూడా ఐ లెవెల్లో చూడాలి. కంప్యూటర్ కొంచెం స్క్రీన్ పెద్దది పెట్టుకొని, కొంచెం దాని కింద బుక్స్ పెట్టుకొని, దాని కింద సిపిఏ అని పెట్టి హైట్ లేపుకుంటే ఐ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎడిటింగ్ జాబ్ చేసే వాళ్ళు కూడా, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎడిటర్స్ కూడా ఇప్పుడు వేలల్లో ఉన్నారు, వేల మంది ఉన్నారు ఎడిటర్స్. సో వాళ్ళు కూడా ఇట్లా ఐ లెవెల్లో చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకోటి, మీరు అడిగారు ఎక్కువసేపు నించొని జాబ్ చేసే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని. ఎక్కువసేపు నించొని జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే అటు ఇటు, ఆబ్వియస్గా కొన్నిసార్లు వాళ్ళు కూర్చోవడానికి కూడా అక్కడ వర్క్ ప్లేస్లో కష్టం అవ్వదు. ప్రాపర్గా అడిక్వేట్గా వాటర్ తాగితే అటు ఇటు టాయిలెట్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది కొంచెం. సో బాడీకి ప్రాపర్గా హైడ్రేషన్ అందినట్టు ఉంటుంది. అట్లాగే కొంతమంది ఫర్నేసుల దగ్గర పనిచేస్తారు, ఎండల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. అదండి. సో ఆల్రెడీ వెయిట్స్ గురించి చెప్పారు, దీంతో పాటు కొంచెం ఈ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు.
పుషప్స్. Push-ups సో ఇంట్లో ఏదైనా ఒక 5 వర్కౌట్స్ చెప్పగలరా సార్ బేసిక్, కొంచెం బోన్ స్ట్రెంత్ కి బోన్ మజిల్ కి యూజ్ అయ్యేవి? పుషప్స్, ప్లాంక్ సరిపోతుందండి. ప్లాంక్, పుషప్. సో చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బిజీయే. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ బిజీ లైఫ్. సో అట్లీస్ట్ వారానికి ఒకసారో 2 సార్లు అయినా ఏదో ఒకటి క్రికెట్ ఆడడమో ఏదో ఒకటి కొంచెం యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతే కొంచెం బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ ఫర్ థ్యాంక్ యూ యువర్ సో వాల్యుబుల్. మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.